Hello everyone, this is Praveen Kumar Thotam, Consultant Emergency Physician at One Hospital, Karimnagar. ఈ రోజు టాపిక్ వచ్చేసి స్ట్రోక్ అంటే మనకి బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో రక్తం ముద్దలు కట్టుకపోయినప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయి? దానికి గాను బీ ఫాస్ట్ అంటే బీ అంటే బ్యాలెన్స్ అవ్వడం, అంటే మనకి కళ్ళు తిరిగినట్టు అవ్వడం, కాళ్ళలో వీక్నెస్ రావడం, కనుచూపు మందగించడం, లేదంటే ఒక వస్తువు రెండుగా కనబడడం, మాట తడబడడం, మూతి వంకర పోవడం, చేతుల్లో కానీ కాళ్ళలో కానీ వీక్నెస్ కానీ తిమ్మిర్లు కానీ రావడం, అండ్ స్లర్డ్ స్పీచ్ అంటాం, అంటే మాట మనకి వంకర్లు పోవడం. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ స్ట్రోక్ అనే దాన్ని మనం పసిగట్టవచ్చు. దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ వచ్చేసి మనం ఇందాక చెప్పినటువంటి లక్షణాల్లో వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా 4.5 hours లోపల మనం దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి థ్రాంబోలైసిస్ అనే ప్రక్రియ ద్వారా ఇందాక చెప్పినట్టు బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో ఉన్న ముద్దల్ని కరిగించడానికి ఒక ఇంజెక్షన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలా 4.5 hours లోపల అంటే విండో పీరియడ్ లోపల వస్తే ఆ రక్త ముద్దలు కరిగినప్పుడు రక్త ప్రసరణ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ బ్రెయిన్కి సప్లై జరిగేది, మళ్ళీ మన చేతులు వీక్నెస్ తగ్గడం అండ్ నడక రావడం, ఈ మాట కూడా తడబడడం అనేది తగ్గి అవకాశం ఉంటుంది. దాని తర్వాత 6 hours నుండి 24 hours లోపల థ్రాంబెక్టమీ అనే ప్రక్రియ ద్వారా మనం ఈ రక్త ముద్దల్ని ఏమైనా మిగిలి ఉంటే వాటిని మనం థ్రాంబెక్టమీ ప్రక్రియ ద్వారా తీసేసుకొని ఈ స్ట్రోక్ నుండి మనం బయటపడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.